హలో గాయ్స్, చూడండి ప్యాక్ అయిపోయింది. వానమ్మ ఎట్టొస్తాడట్రా వీడు. వీళ్ళకి వేరే ప్రాణాలు ఏమైతాయి సంబంధమే లేదు. మా డాడీ రియాక్షన్ చూడండి. హలో గాయ్స్, ఈరోజు అయితే నేను హైదరాబాద్ వచ్చినాను అనమాట. 2-3 డేస్ అయిపోయింది హైదరాబాద్ వచ్చి. అండ్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే వచ్చాను ఇక్కడ. అండ్ నా వర్క్ అయితే కంప్లీట్ అయింది, పర్సనల్ వర్క్ అనమాట. అందుకే ఏ వీడియోస్ కూడా నేను తీయలేదు. అండ్ ఇప్పుడు బ్యాక్ టు హిందూపూర్ అనమాట. చూడండి ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 1:13 అయిందనమాట. అండ్ హిందూపూర్ పోయే వాటికి ఎంతసేపు అవుతుందో తెలీదు. గూగుల్ మ్యాప్స్ వచ్చి 9 hours చూపిస్తాను అనమాట. అట్లీస్ట్ మేమైతే ట్రై చేస్తున్నాం 7 hours కన్నా హిందూపూర్లో ఉండాలా అని. బెంగళూరుకి హైదరాబాద్కి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే బెంగళూరు మొత్తం అంతా ఇట్లా అపచ్చి ఆ రోడ్స్ వెడల్పు లేవన్నమాట. సన్న సన్న రోడ్స్. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే అట్లీస్ట్ బెంగళూరు తిరిగే కూడా అవ్వదు అనమాట 1 డేలో. మేము హైదరాబాద్ 1 డేలో మొత్తం కంప్లీట్ చేసుకునేసినాను. ఎందుకంటే అంత విశాలమైన రోడ్స్ ఉన్నాయి, వెడల్పు. కానీ ట్రాఫిక్ ఎంతసేపు ఒక 1 minute కూడా ట్రాఫిక్ లో స్ట్రక్ లేదు నేను తెలుసా. అదే బెంగళూరులో అయితే గంటలు ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోతా అంటే బెస్ట్ అసలు హైదరాబాద్ నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఫస్ట్ టైమే వెళ్ళాను అనమాట హైదరాబాద్. నాకైతే బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్ అనిపించింది. ఆ రోడ్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అంటే మరొకటి, బెంగళూరు పోలీసులు ఎంత ఇబ్బంది పెడతారు తెలుసా బైకర్స్ ని. చాలా చాలా ఇబ్బంది పెడతారు. జస్ట్ మొత్తం మనం ఈ గ్లౌజ్లు ఇవి వేసుకుంటే చాలు, హెల్మెట్ వేసుకొని కెమెరా ఉందంటే ఆపేస్తారు. ఏది నీది అదే ఎలాగైనా డబ్బులు పిక్కోవాలనుకుంటారు బెంగళూరు పోలీసు వాళ్ళు అయితే. అండ్ ఇక్కడ హైదరాబాద్ చాలా అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు బైకర్స్ ని. మొత్తం నేను మిడిల్ సిటీలో కూడా ఎవరు హెల్మెట్ లేకుండా అంతా తిరుగుతున్నారు పోలీసు వాళ్ళు. అలాగే ఉన్నారు తెలుసా. అంతవరకు ఫ్రీడమ్. నా హిందూపూర్ లో ఎలా ఉందో అలా ఉన్నారు అనమాట. ఇష్టాసారం హెల్మెట్ లేదు, ఏం లేదు, ఎవరు ఏం అడిగరు మనకి. అలా ఉందన్నమాట హైదరాబాద్. నాకైతే పిచ్చి పిచ్చికి నచ్చేసింది. వానమ్మ వీడు ఎట్టొస్తాడట్రా. ఇండికేటర్ వేయకుండా లే 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 గుద్దేస్తావా ఏమరా నువ్వు. అమ్మ ఇట్లా వాళ్ళ నుంచే రా యాక్సిడెంట్ అయ్యేది స్వామి. అనంతపూర్ వచ్చి ఇంకా ఇక్కడ నుంచి 300 kilometers ఉందన్నమాట. అండ్ అనంతపూర్ నుంచి మన హిందూపురం ఇంకొక 100 ఉంటుంది. దగ్గర ఇంకో 400 kilometers ఉంది మనకి ఈ డిస్టెన్స్. అండ్ నా లైఫ్లోనే అనుకోలేదన్నమాట ఇలా మోటో బ్లాగింగ్ చేస్తానని, అది ట్రావెల్ అవుతానని. నిత్యం నా చాలా ట్రై చేసింది కానీ అవ్వలేదు. ఫైనల్లీ ఇప్పుడు అవుతుందన్నమాట మోటో బ్లాగింగ్ నా లైఫ్లో. అండ్ దీనికి ఇద్దరు కారణం అనమాట. ఒకరు మీరు ఇంత సపోర్ట్ చేసినారు, అండ్ మరొకటి నా ఫ్రెండ్ అనమాట అజయ్ అని. మీరిద్దరు లేకపోయింటే చాలా కష్టమయ్యేది ఇది. నా లైఫ్లో ఈ జర్నీ ఉండేది కాదు, కానీ మీ నుంచి అయింది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. విండ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. హెల్మెట్ని ఇటు అటు తోసేస్తుంది. నెక్ పెయిన్ కూడా వచ్చేసింది. చాలా అంటే చాలా విండ్ ఉంది ఈరోజు. 70-80 కూడా కొట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఆ విండ్ మొత్తం హెడ్ షేక్ అయిపోతుంది. దాని నుంచి నెక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే టోల్ వచ్చేసింది. అండ్ మన బండికి అవసరం లేదు టోల్. కార్ అయితే మూసుకొని టోల్ కట్టాల్సిందే. బైక్స్ మేబీ ఫ్యూచర్లో బైక్స్ కూడా వీళ్ళు పెట్టేయచ్చు, చెప్పలేం. అందరికీ డబ్బులు ఆశ కాబట్టి హూ నోస్ ఫ్యూచర్లో బైక్స్ కూడా టోల్ పెట్టేయచ్చు. ఇది చూడండి, మనమ్మ వేరే వాళ్ళకి సంపేదానికి వీళ్ళు ఓవర్లోడ్ చేస్తారన్నమాట. ఇప్పుడే రీసెంట్లీ వెనకాల చూసిన సేమ్ ఇట్లా లారీనే ఆపక పడిపోయింది, కిందకి పడిపోయింది అనమాట. ఫుల్ లోడ్ అయ్యి ఇది కూడా చూడండి ఓవర్లోడ్ ఇట్లా టిల్డ్ అయిపోయింది అనమాట. వీళ్ళకి వేరే ప్రాణాలు ఏమైతాయి సంబంధమే లేదు.
వీళ్ళు ఓవర్లోడ్ వేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని వీళ్ళు. చూడండి అదే బండి ఎట్లా టిల్ట్ అయిపోయింది ఇట్లా, కానీ సిగ్గు లేదు. మళ్ళీ ఏమన్నా అంటే కామెంట్లో బూత్లు మాకే, మా డ్రైవర్స్కి ఎందుకు అంటారని. ఎందుకని బండి అది టిల్ట్ అయిపోయింది అనమాట మొత్తం. ఏం చేస్తాం ఈ వేరు హైవేలో రావాలంటే భయము. ఇప్పటికి 2 బండ్లు ఆడ యాక్సిడెంట్ చూసినాం అనమాట. 3వ బండి ఇట్లా ఫుల్ టిల్లో ఉంది ఇట్లా. కానీ వీళ్ళకేమే ప్రాణాల పై వీళ్ళు కాదు కదా, ఎవరిదో వేరే వాళ్ళది పోతాయి ప్రాణాల్లో, మాకేమే అనుకుంటారు నాయలు. మళ్ళీ వీళ్ళు డ్రైవర్స్కి ఏమన్నా ఇట్లా అన్నా తిట్టినా కామెంట్స్లో మాకే బూత్లో మాకే ఎందుకంటావు, నీకేం తెలుసు, డ్రైవర్కి రెస్పెక్ట్. ఏం రెస్పెక్ట్ ఇచ్చేది ఇట్లా చేస్తే. ఈడైతే కాసేపు రెస్ట్ ఎత్తుకున్నాం అనమాట ఈ హోటల్లో టీ తాగి. టైం వచ్చి ఇప్పుడు 6 అవుతుంది. అండ్ ఇంకా మన హిందూపురంకి అయితే 170 కిలోమీటర్స్ ఉందన్నమాట. 170 కిలోమీటర్స్. నేనైతే ఇప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. బ్యాక్ పెయిన్ అంతా బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. అందుకే మా ఫ్రెండ్ గాడు ఇప్పుడు తోలుతాడు. అండ్ ఇప్పుడు టైం 6:42 అనమాట. అండ్ చూద్దాం హిందూపూర్ ఏ టైంకి చేరుతామో. లెట్స్ గో. మనం బ్రేక్ ఎత్తుకున్నాం అనమాట. దగ్గర 7:47 అయింది. ఒక 70 కిలోమీటర్స్కే బ్రేక్ అనమాట. ఎందుకంటే టైం 8 అవుతుంది, డిన్నర్ టైం. అలా ఏమన్నా డిన్నర్ చేసి మీకు ఇక్కడ నుంచి ఒక 90-100 కిలోమీటర్స్ మన హిందూపూర్ అంతే. లెట్స్ గో. అయితే వచ్చేసినాం అనమాట. కియా ఫ్యాక్టరీ. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అంతే మన హిందూపురం. ఫైనల్ అయితే ఇంట్లో వచ్చేసినాను అనమాట. అండ్ మా డాడీ రియాక్షన్ చూడండి. అదే మా డాడీ అయితే ఫుల్ కోపంలో ఉన్నాడు అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బైక్లో ఇక్కడికి అది 8 అవర్స్లో. అండ్ ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరొక వ్లాగ్లో కలుద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయినాం. పొద్దున్నే కలుద్దాం. ఓకే బాయ్.